పిచ్చా ఏం చెప్తిరా? చెప్పిన గారా మంచిగా పంజాబ్ గెలుస్తుందిరా బాబు అని నిన్న చెప్పిన గారా ఆయన నువ్వు చెప్తే ఇనవురా? మీరే చెప్పింది నేను ఫాలో అవుతానని నేను అంటలేను. నా ఒపీనియన్ నాకు ఉంటుంది కదా గురువు గారు. ఓడిపోతే ఓడిపోయినా కానీ మన ఆత్మానుభవం గొడవలేదా గురువు గారు? బెట్టింగ్ అయితే సరే గురువు గారు, ఏదో క్యాజువల్ గా మనం మాట్లాడుతున్నాం. ఏమో కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు వీడియో చేద్దామంటే. ఓ లైక్ కొట్టలేరు, ఒక షేర్ చేస్తలేరు, షేర్ కొట్టిన లైక్ కొట్టలేరు, ఫాలో చేస్తలేరు, సబ్స్క్రైబ్ కూడా చేస్తలేరు రా. ఇంత కష్టపడి చేస్తారు వీడియోలు. మీ మంచి కోసమే చేస్తున్నారా బిడ్డ? మీ మంచి కోసమే కదా. అదే బెట్టింగ్ ఆడకూడదు, సంసారాలు ఖరాబ్ అవుతుంది. ఒకటన్నా భూపతి మాట్లాడుతున్నాం బిడ్డ, మంచిగా బిడ్డ చేస్తుంది. చెప్తే కదా లైక్ షేర్ కొట్టుడు బిడ్డ. నెక్స్ట్ అవును గురువు గారు మీరు చెప్పింది కరెక్టే, షేర్స్ అవుతున్నాయి కానీ లైక్స్ ఎవరు కొట్టలేదు. కొడతారు లేని గురువు గారు రేపటి నుంచి మీరేం టెన్షన్ పడకండి. కొడతారు, సబ్స్క్రైబ్ చేస్తారు, మన వీడియోలు రీచ్ వస్తున్నాయి, మీరేం బాధపడకండి. ఇక మీరే గెలిచి కాబట్టి రేపు మ్యాచ్ మీరే. సరే మళ్ళీ నేనే గెలిచిన కాబట్టి రేపు సాటర్డే డబల్ డెక్కర్ మ్యాచెస్. ముందుగా ముంబై ఢిల్లీ. నేను ముంబై అనుకుంటున్నాను, ఎందుకంటే ముంబై ప్లేయర్స్ చాలా బాగుండు, ముంబై గెలుస్తాను అనుకుంటున్నాను. తర్వాత ఆర్ఆర్ జీటీ. ఆర్ఆర్ జీటీలో నేను ఆర్ఆర్ గెలుస్తున్నాను అనుకుంటున్నాను, ఎందుకంటే ఏం ప్లేయర్స్ బాగుండు కాబట్టి. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అదే తమ్ముడు శిష్య నువ్వేమనుకుంటున్నావు కూడా చెప్పరా? ఎప్పుడు గురుజీ గెలుస్తుంది అనుకోకు, నీ గెలిచి కూడా చెప్పు ఏదో ఒకటి. నేను ఇది చేసుకున్నా కాబట్టి ఎట్లా ఇదే చేసుకుంటావు ఆలోచించుకొని చేసుకో. బెట్టింగ్ అయితే ఒకటి నీ ప్రకారమే మీరు రాజస్థాన్ ముంబై గెలుస్తారని మీరు అంటున్నారు. నా అవగాహన వచ్చేసి ఢిల్లీ మరియు జీటీ గెలుస్తారని నేను అనుకుంటున్నాను గురువు గారు. ఎందుకంటే మీరు అదాడుతున్నారు కాబట్టి నేను ఇది ఆడాలి, నాకు వేరే ఆప్షన్ లేదు. మన ఇద్దరు ఒపీనియన్ ఒకటే అయితే అది మనం ప్రిడిక్ట్ చేస్తున్నాను అనుకుంటాం. మనకి ముందు తెలిసిన మీరు ఒకటి ఆడాలి, నేను ఒకటి ఆడాలి. గురువు గెలుస్తారా శిష్యుడు గెలుస్తారా అనేది